హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ విషన్. ఈరోజు మనం ఈ వీడియోలో హనుమంతుడు తమలపాకుల విశిష్టత ఏంటో చూద్దాం. మన హిందూ ధర్మంలో ప్రతి ఆచారానికి ఒక డీప్ మీనింగ్ ఉంటుంది కదా. జనరల్గా మనం అన్ని దేవుళ్ళకి పూలు పెడతాం కదా, కానీ హనుమంతుడికి మాత్రం తమలపాకుల మాలేస్తాం, అవునా? అసలు ఈ ఆంజనేయుడికి తమలపాకులు అంటే ఎందుకంత ఇష్టం? రామాయణంలో దీని వెనకాల ఉన్న కథ ఏంటి? సైంటిఫిక్గా దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. హనుమంతుడు లంకలో సీతమ్మ జాడ కనిపెట్టినప్పుడు రాముడు క్షేమంగా ఉన్నాడని, తన కష్టాలు తీరబోతున్నాయని చెప్పిన హనుమంతుడికి ఏదైనా ఒక బహుమతి ఇవ్వాలని సీతమ్మ వారు అనుకుంది. కానీ ఆ అశోకవనంలో పూలే లేవు. అప్పుడు ఆమె పక్కనే ఉన్న తమలపాకు కొమ్మని చూసిందనమాట ఆవిడ. ఆ ఆకులను తెంపి హనుమంతుడి తలపై జల్లి దీవించింది. అదేనండి, ఆ క్షణం నుంచి ఆంజనేయుడికి తమలపాకులంటే అమితమైన ఇష్టంగా మారింది. యుద్ధంలో రాముడు విజయం సాధించిన తర్వాత కూడా హనుమంతుడు ఆ విజయవార్తను సీతమ్మకు చేరవేస్తాడు. అప్పుడు కూడా ఆ సీతమ్మ తల్లి సంతోషంతో తమలపాకులతోనే హనుమంతుడిని దీవించింది. అందుకే ఏదైనా కార్యంలో విజయం సాధించాలనుకునేవారు ఆంజనేయుడికి తమలపాకుల మాల సమర్పిస్తారు. దీన్ని విజయమాలని కూడా పిలుస్తారు. తమలపాకు ఆధ్యాత్మికంగా ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే తమలపాకు కొన భాగంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని, మధ్యలో సరస్వతీదేవి, అదేవిధంగా కాడ భాగంలో పార్వతీదేవి కొలువై ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఆకులతో పూజించడం వల్ల హనుమంతుడిని ఆ ముగ్గురు అమ్మవార్ల ఆశీస్సులతో పాటు హనుమంతుడి అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది. అలానే ఇటు జ్యోతిష శాస్త్రం ప్రకారం తమలపాకు బుధగ్రహానికి చిహ్నం. హనుమంతుడిని పూజించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని ఒక నమ్మకం. బుధ శని గ్రహాల అనుగ్రహం కోసం తమలపాకుల పూజ ఎంతో శ్రేష్టం. ఇక ఆరోగ్య విషయానికి వస్తే తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది డైజెస్టివ్ సిస్టమ్కి మరియు మెంటల్ పీస్నెస్కి చాలా మేలు చేస్తుంది. సో ఈ విధంగా భక్తితో పాటు ఆరోగ్యం కూడా ఈ ఆచారంలో దాగుంది. తమలపాకుల మాల మనం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చాలా తాజావి పచ్చగా ఉండాలన్నమాట. సో అలాంటి ఆకులే మనం ఏరి తీసుకుని వాటిని మాలగా కట్టాలి. అలా ఆకులు చిరిగిపోకుండా చాలా చక్కగా ఉండి పచ్చగా ఉండి ఫ్రెష్గా ఉండేవే చూసుకోవాలి. జనరల్గా 108 లేదంటే ఒక 21 తమలపాకులతో మాల కడతారు. అలానే మాల కట్టేటప్పుడు ఓం హనుమతే నమః లేదా శ్రీరామ అని జపించడం చాలా ఉత్తమం. కొంతమంది ఆ మాల కట్టిన తర్వాత దాని మీద శ్రీరామ అని రాస్తూ ఉంటారు. శ్రీరామ అని ఆకుల మీద రాసి కూడా మాల కడుతుంటారు. అది కూడా ఎంతో మేలు. చూసారుగా హనుమంతుడికి తమలపాకుల మాల వేయటం వెనుక ఎన్ని అద్భుతమైన కారణాలు ఉన్నాయో. మీరు కూడా మీ కోరికలు నెరవేరాలని, విజయం సిద్ధించాలని ఆ స్వామిని తమలపాకులతో పూజించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.